సిపిఐ తన 100 ఏళ్ల ఘనచరిత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్సవాల ముగింపునకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాషెట్టి బంగారం విజ్ఞాన భవన్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించినట్టు తెలిపారు. ఈ ముగింపు సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మరియు 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం. ఈ భారీ ముగింపు సభకు ముందుగా ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్రంలో 3 జాతాలను నిర్వహించనున్నారు. అందులో ఒక కీలకమైన బస్సు జాతా వివరాలను ఆయన వెల్లడించారు. ఈ బస్సు జాతా ఈ నెల 15వ తేదీన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాంతమైన జోడేఘాట్ నుండి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ జాతాకు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మరియు పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు నాయకత్వం వహిస్తారు. ప్రజానాట్య మండలి సభ్యులు కూడా ఈ జాతాలో పాల్గొంటారు. మంచిర్యాల జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో బైకులు ఈ జాతాలో పాల్గొంటున్నాయి. ఈ జాతా ఆసిఫాబాద్, రెబ్బన, తాండూరు మీదుగా బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పట్టణాలు గుండా పయనిస్తుంది. చివరిగా ఈ జాతా ఈ నెల 21వ తేదీన భద్రాచలంలో ముగుస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల వసంతాలు నిండిన సందర్భంగా డిసెంబర్ 26వ తారీఖు హైదరాబాద్ ఖమ్మంలో బహిరంగ సభ ప్రదర్శన అక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. దానికంటే ముందు ఎల్లుండి జోడేఘాట్ నుండి ప్రదర్శనగా అక్కడ నుండి బయలుదేరి అక్కడ నుండి రెబ్బన, ఆసిఫాబాద్, తాండూర్, అదేవిధంగా బెల్లంపల్లి, సోమగూడెం, అదేవిధంగా మందమర్రి, రామకృష్ణాపూర్, అక్కడ నుండి మంచిర్యాల, అక్కడి వరకు ఏదైతే ఉన్నదో ఈ జాతాను సిపిఐ చలో 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 ఈ నెల 15 జోడేఘాట్ నుండి భద్రాచలం జరుగు బస్సు జాతాను, ఈ నెల 15 జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు జరుగు బస్సు జాతాను, డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగు ముగింపు సభను చలో 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 సిపిఐ జిందాబాద్ జిందాబాద్. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లాలో ఈ సందర్భంగా జోడేఘాట్ నుంచి వెళ్ళి ఒక జాతాను భద్రాచలం ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు జాతా. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభకు అన్ని రాష్ట్రాలతో పాటు 40 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది. మరి ముగింపు సభ సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి 15వ తేదీన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జోడేఘాట్ నుండి మరి బస్సు జాతా ప్రారంభమవుతుంది. ఈ యొక్క బస్సు జాతా ప్రారంభానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు, అదేవిధంగా ఈ బస్సు జాతకు నాయకత్వం వహిస్తున్నటువంటి మరి సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్పాక అనిల్ కుమార్ గారు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి గారు ఈ బస్సు జాతా వెంబడి 15 నుండి 21 తారీఖు వరకు జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు బస్సు వెంట ఉండడం జరుగుతుంది. మరి బస్సు జాతను మరి పార్టీ ప్రజా సంఘాల నాయకులు, శ్రేణులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, పార్టీ సానుభూతి పరులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క జాతర సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి 100 బైకులతోటి ఈ మంచిర్యాల జిల్లా నుండి 3 నియోజకవర్గాల నుండి 100 బైకులు కూడా మన బస్సు జాతర వెంట ఉండడం జరుగుతుంది. మరి ఒక బైకు ర్యాలీని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరి ఇలా కమ్యూనిస్టు పార్టీ
ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భించినాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి ఇలా భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందు ఉండి మరి అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు 4500 మంది మరణించి తెలంగాణ విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది.